సౌండ్ సరిపోలేదు. చిన్న క్యారెక్టర్స్ నుంచి పెద్ద ఏ రోల్ వచ్చినా మొహమాటం పడకుండా సైడ్ రోల్ వచ్చినా మెయిన్ రోల్ వచ్చినా ఏ రోల్ వచ్చినా ప్రతి రోల్ని 100% ఇస్తూ పర్ఫామ్ చేస్తూ తనకంటూ ఒక పేరు సంపాదించుకుని తనకంటూ ఒక నీష్ సంపాదించుకున్న వండర్ఫుల్ యాక్టర్, ఫైనెస్ట్ యాక్టర్, మన తెలుగు యాక్టర్ కాదు ఇండియన్ యాక్టర్ గా అని పేరు సంపాదించుకుంటాడు సత్యదేవ్. These activities, okay, I know, I will finish it, just 2 minutes, please. Okay, fine. So with the aid of these activities, you can enhance your intellectual skills and majorly confidence. One thing I would like to say, you know what? Confidence is the biggest accessory of any student. When you lose this confidence, then there is no success story for you in your life. You have to participate in this gatherings like this and participate in all the congregations and attend and participate in all the competitions and get yourself success. Okay, so now I just would like to request our Satyadev Garu to please. It was my request to Satyadev Garu to please ignite our students with all your such challenging experiences, and also how did you dealt with all these things in your life. So please, I would just like you to ask you, but after our principal's speech. Thank you so much. Thank you so much, ma'am. Next, I would like to call upon our respected and beloved principal sir to share his words with students.
on his film career. We are honored to have an engineer turned filmmaker as chief guest to MITS to address the budding engineers and professionals of MITS. Satyadev sir, we thank you so much for accepting our invitation and for coming to MITS. I hope your presence here definitely makes this evening more and more memorable to us. We thank our management for their tremendous support and encouragement in organizing many such programs. I welcome you all to this colorful evening and wish you exciting moments. Thank you and all. Thank you for your valuable words, sir. And these words are indeed motivating and Mr. Perfect, సీతమ్మ మార్కెట్లో సినిమాల్లో చెట్టు ముకుంద లాంటి ఎన్నో మూవీస్ కి సైడ్ రోల్స్ చేస్తూ జ్యోతి లక్ష్మి మూవీకి లీడ్ రోల్ చేయడానికి సెలెక్ట్ అయిన ఒకే ఒక్క వండర్ఫుల్ యాక్టర్ సత్యదేవ్ కంచరణ. గట్టిగా ఒక్క పర్ఫార్మెన్స్ ఇస్తే అవార్డులు బెదిరిపోతాయి, రికార్డులు ఎగిరిపోతాయి. చూసా అబ్బబ్బబ్బా ఎంత హార్డ్ వర్క్. అసలు తను తీసుకున్న ఛాలెంజింగ్ రోల్సే తనని వర్సటైల్ యాక్టర్ చేసింది. ప్రతి మూవీలో తన టాలెంట్ ని చూపించుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక గొప్ప గెలుపు సాధించుకున్న వండర్ఫుల్ యాక్టర్. మూవీస్ లిస్ట్ కి వస్తే అబ్బబ్బా ఎన్నని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్, గాడ్స్ హెయిర్, జార్జ్ రెడ్డి, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇప్పుడే ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంటే ఇంకా ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు. మరి ఏవి ప్లీజ్. ఏ రోల్ వచ్చినా మొహమాటం పడకుండా సైడ్ రోల్ వచ్చినా మెయిన్ రోల్ వచ్చినా ఏ రోల్ వచ్చినా ప్రతి రోల్ని 100% ఇస్తూ పర్ఫామ్ చేస్తూ వండర్ఫుల్ యాక్టర్ సత్యదేవ్. మన తెలుగు యాక్టర్ అది ఇండియన్ యాక్టర్.
హాయ్ హాయ్ కాదు, మీరు అందరూ ఇంత కాల్ చేస్తున్నారు, నాకు నిజంగా ఏం మాట్లాడాలో మర్చిపోయింది నేను. మీరు నా స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు, నాకు టెన్షన్లో నిజంగా మర్చిపోయింది. అమేజింగ్ క్రౌడ్, అమేజింగ్ పీపుల్ అండ్ వావ్ వాట్ నిజంగా నిజంగా నాకు ఇందాక ఒక డాన్స్ గ్రూప్ ఒకటి చిన్న కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ నేను. ఇలాంటి ఈవెంట్లు చాలా చేశాను కాలేజ్ రోజుల్లో. అయితే నాకు బాగా గుర్తున్న అంటే నేను అంటే జస్ట్ ఒక నేను ఎప్పుడు మామూలుగా స్టూడెంట్స్ ఎప్పుడైనా నేను కలిసినప్పుడు ముఖ్యంగా ఒక ఐ రియలీ వాంట్ టు కోట్ అన్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇది సో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉండేది. అయితే వైజాగ్లో చదువుకునేవాడిని. వైజాగ్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి కాదు, అంటే ఎక్కువ ప్రొడక్షన్ హౌసెస్ ఉండేవి కాదు. నేను ఎలా ట్రై చేయాలి ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. సో ఓన్లీ ఉన్న ఒకే ఒక ఆపర్చునిటీ హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ వచ్చి ట్రై చేయాలి. కానీ నాకు హైదరాబాద్ వెళ్ళాలంటే నాకు అక్కడ ఏం ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే ఇంట్లో అమ్మ నాన్నలకు ఒక రీజన్ చెప్పాలి, ఏమని చెప్పి వెళ్ళాలి. సినిమాలని చెప్తే మన ఇంట్లో ఆటోమేటిక్గా వచ్చిన టెన్షన్. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీ అంటేనే కొంచెం ఓ టెన్షన్, ఒక బెరుకు ఉంటుంది ఇంట్లో. ఆ విధంగా వాళ్ళు కూడా టెన్షన్ పడతారని ఎందుకులే అని చెప్పి నాకున్న కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ నేను ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయిపోయాను. ఓ పెద్ద టోప్ స్టూడెంట్ నేను కాదు, కానీ ఓకే బానే ఒక మై లవ్, మై హార్ట్. నా ఫస్ట్ ఫిల్మ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఫిల్మ్ చేశాను నేను. అందులో మిస్టర్ పర్ఫెక్ట్ లో ఒక చిన్న రోల్ తో నా లైఫ్ స్టార్ట్ అయింది. సో హీస్ మై డార్లింగ్ ఫర్ ఎవర్. నాది కాదు నయనతార గారు, అక్కడ ఎవడో ఐ లవ్ యూ అని చెప్పమంటారు. గ్రేట్ యాక్ట్రెస్, వండర్ఫుల్ యాక్టర్, ఎందుకంటే ఇక్కడ తెలియదు. ఇన్స్పిరేషన్ ఫర్ ష్యూర్. ఎందుకంటే నేను ఈయన్ని ఈజీగా ఒక 500 సార్లు కలిసి ఉంటాను. పూరి గారిని, జగన్ గారిని, పూరి జగన్ గారిని. నన్ను హీరోని చేసిన వ్యక్తి జ్యోతిలక్ష్మి అనే ఫిల్మ్. పూరి జగన్ సార్ ట్రస్ట్ మీ, నాకు ఎప్పుడైనా కొద్ది లోలో ఉంటే ఇంకొక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు, ఒక 6 నెలలకు సరిపడా మోటివేషన్ ఇచ్చేస్తాడు. అలాంటి వండర్ఫుల్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఇన్స్పిరేషన్ ఫర్ షూర్. మై ఫస్ట్ హీరోయిన్ జ్యోతిలక్ష్మి సినిమాలో చార్మి గారు హీరోయిన్. అంటే చిన్నప్పుడు చార్మి గారిని, మీరు ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ చార్మి గారు కదా, సరిగా ఈవిడ హీరోయిన్ నన్ను ఒప్పుకుంటుందా?
different styles and different dressing across the world. Is this a hint? Of course, you know. Do you mean we can experience these various styles today? Are you excited? I am excited. Are you excited, guys? Are you excited? Because coming up next is Fashionista. శశివదనే స్వరనీలాంబరివా అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అద్భుతి వెన్నెలలో విత్సంగాలు నవ్వగనే గుచ్చంతేది కొలుపు సిరి
இல்ல ஒரு 2-3 லைன் கொஞ்சம் வேற மாதிரி ட்ரை பண்ணலாம். Sabe, சொல்ல நீ புருஷனால
పాడాలి. సో లాలా ఇంకా లాస్ట్ లో ఆపుతున్నావా? ఇప్పుడే లాస్ట్ టైం పాడాలి నేను. పవన్ కళ్యాణ్ పాట కావాలి అంతే కదా నీకు?
సైడ్ వెళ్ళిపో.